హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారా సింగ్ సైప్రస్ వ్లాగ్స్ 630. మన వీడియోలో వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైప్రస్ కంట్రీ గురించి ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం. మన స్టూడెంట్స్కి అయితే సైప్రస్ కంట్రీ వీసాలు అయితే వచ్చాయండి. జూన్ ఇంటెక్ ఫౌండేషన్ కోర్స్ అయితే పెట్టాను, ఒక 5 అప్లికేషన్లు. దాంట్లో 3 వీసాలు అయితే వచ్చేసాయి. నేను వెళ్ళి ఆ వీసా అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో. అండ్ ఒక 2 వీసా అయితే రావాలి ఇంకా ఈ వీక్ కానివ్వండి, నెక్స్ట్ వీక్ మేబీ వచ్చేస్తాయి. ఆ వచ్చినప్పుడు కూడా ఇంకో వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ స్టూడెంట్స్ మనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు, మనం ప్రాసెస్ ఎలా చేసాం అనేది నేను వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ స్టడీ అబ్రాడ్ ఓపెన్ చేయకముందు మన యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటూ ఉండేవాడిని. 30 days ఎర్నింగ్ ఛాలెంజ్ అని, ఇక్కడ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్స్ అని. అప్పుడు నాకు కాంటాక్ట్ అయ్యారు ఈ బ్రదర్ వాళ్ళు. కాంటాక్ట్ అయ్యి, బ్రదర్ మేము చాలా కన్సల్టెన్సీ తిరిగాము, 8 lakhs 9 lakhs అంటుంది, కాకుండా మీరు తక్కువలో ఏదైనా మాకు చేస్తారా ప్రాసెస్ అని చెప్తే, బ్రదర్ 5500 బ్యాచులర్ డిగ్రీకి అవుతుంది, 500 మెడికల్ అవుతుంది. నాతో మాట్లాడాను. వాళ్ళ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ముందు వాళ్ళ డాక్యుమెంట్ చూసినప్పుడు అయితే వాళ్ళ ట్రోఫెల్ స్కోర్లో స్కోర్ తక్కువ ఉండే, 65 కిందనే ఉండే. అప్పుడు నేను యూనివర్సిటీ వీసాలు అయితే రావు బ్రదర్, జూన్ ఇంటెక్ ఫౌండేషన్ కోర్స్ అయితే వీసాలు వస్తాయి, పెట్టమంటే పెడతాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఫౌండేషన్ కూడా దగ్గర ఉండి మేమే ఎగ్జామ్ రాపిస్తాం మీకు. అండ్ డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళేటట్టు కూడా మేమే చేస్తాం, మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదని చెప్పాను. ఓకే బ్రో, మేము నమ్ముతున్నాం. అప్పుడు నేనైతే జూన్ ఇంటెక్ అయితే పెట్టేశాను, వీసాలు అయితే వచ్చేసాయి. ఈ మంత్ 27కి అయితే బ్రదర్ వాళ్ళు అక్కడ నుంచి, మన ఇండియా నుంచి అయితే వస్తారు. ఇక్కడ మనం పికప్ చేసుకున్న తర్వాత అసలు మన బ్రదర్ వాళ్ళకి మాట ఇచ్చాను, 20 daysలో నేను జాబ్ ప్రొవైడ్ చేస్తాను, మీ వెహికల్స్ కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి, ఇమిగ్రేషన్ అన్నీ నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. అండ్ వాళ్ళు ఇక్కడ వచ్చేసిన తర్వాత కూడా నేనే హెల్ప్ చేస్తాను. అండ్ నేను వాళ్ళకి జాబ్ ఇప్పించానా ఇప్పిలేదా అనేది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అది కూడా వాళ్ళకు ఒక 1 month శాలరీ పడిన తర్వాత, వాళ్ళు 1 month శాలరీ తీసుకున్న తర్వాత, జాబ్ 1 month ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ కూర్చోబెట్టుకుని నా పక్కనే నేను ఏమైనా ప్రొవైడ్ చేశానా చేయలేదా, అందరి లెక్క ఫ్రాడ్గా మోసం చేశానా అనేది నేను మీకైతే ఒక వీడియో అయితే మన స్టూడెంట్స్తోనే చేపించి నేను అప్లోడ్ చేస్తాను. మన ఇండియాలో కొంతమంది ఏం చెప్తున్నారంటే, మన ఇండియాలో చేయొచ్చుగా బ్రదర్ వీడియో అని చెప్తున్నారు. బ్రదర్, నా పక్కన ఇండియాలో కూర్చోబెట్టుకుని నా ఆఫీస్లో నేను వీడియో చేస్తే, నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తానా చేయనా అని టెన్షన్లో నేను ఏది చెప్తే అదే చెప్తారు వాళ్ళు. బట్ నేను అలా కాదు, ఇక్కడ వచ్చిన తర్వాతే వీడియో చేయడం జరుగుతుంది. 6 months అయినా, 1 year అయినా, 2 months అయినా నేను అసలు వాళ్ళకి ప్రొవైడ్ చేశానా చేయలేదా, అందరి లెక్క అక్కడేదో చెప్పేసి ఇక్కడ వచ్చి వదిలేసి. ఎవరైనా ఇండియాలో చూసుకోండి, మీకు ఇప్పుడు దాకా వీడియోలు వచ్చిన దాంట్లో అదే స్టూడెంట్ మళ్ళీ వీడియో 6 months తర్వాత మాకు కన్సల్టెన్సీ వాళ్ళు ఇది ప్రొవైడ్ చేశారు, మేము ఇలా సర్వే అవుతున్నాము అని ఎవరైనా వీడియో తీస్తారంటే ఎవ్వరు తీరండి. దయచేసి ఎవ్వరు నమ్మబాకండి. ఎవరైనా సెప్టెంబర్ ఇంటెక్లో రావాలనుకుంటే కాంటాక్ట్ బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం. దయచేసి ఎవరు 7-8 lakhs అయితే కట్టబాకండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్న పదే 7-8 lakhs కట్టబాకండి. తక్కువలో సైప్రస్ కంట్రీకి రండి, బ్యాచులర్ కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ మీ ఫర్దర్గా ఏదైనా మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ కెరియర్ గురించి ఆలోచించుకొని వెళ్ళండి. వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. జై హింద్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా.